This one? ఒక్క నిమిషం. అవును, తెలుగు కదా మీరు? మీకెలా తెలుసు? అంటే కింద ఆంటీ చెప్పింది మార్నింగ్ ఎవరు వస్తున్నారని చెప్పేసి. అవునా? కాలేజా లేదా వర్క్ చేస్తారా? లేదు, నేను స్టూడెంట్. బొంగులో సమాధానం నాకు కరెక్ట్ గా చెప్పు. లేదు, నేను స్టూడెంట్. కాలేజ్ ఇంకా అన్ని రూమ్స్ ఇంతే ఉన్నాయి కదా పొట్టి పొట్టిగా. చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీరు? నేను వర్క్ చేస్తా ఇక్కడ గ్లోబల్ విలేజ్ లో. ఎక్కడ? గ్లోబల్ విలేజ్. ఓకే, ఏరియా గ్లోబల్ విలేజ్ అంటారా? మరి ఫుడ్ బానే ఉంటుందా? ఫుడ్ బానే ఉంటుంది, నార్మల్ గానే. అడ్జస్ట్ అవ్వచ్చా? అడ్జస్ట్ అవ్వచ్చు. పచ్చళ్ళు అవన్నీ ఉంటే ఇంటి నుంచి తెచ్చుకొని అడ్జస్ట్ అవ్వచ్చు అంతే. ఎన్ని డేస్ అయింది మీరు వచ్చి పీజీకి? నేను ఇక్కడికి వచ్చి ఒక 5 to 6 months అవుతుంది. హాస్టల్లో ఉండే ఈ రోజులు బయట వచ్చి జాయిన్ అవుదాం అనేసి ఇంటర్న్షిప్ కోసం బయటకు వచ్చాను. బయట ఫుడ్ అలవాటు ఉందా? ఫుల్. బెటర్. లేదంటే పీజీ ఫుడ్ తిని మనం బతకలేము. సో బయట మంచిగా తినాలి. హాస్టల్ ఫుడ్ తినలేక పీజీకి వచ్చాము. మరి పీజీ ఫుడ్ ఎట్లా ఉందో దేవుడికి తెలుసు. పీజీ ఫుడ్ చాలా ఘోరంగా ఉంటుంది అసలు. మన ఇంట్లో ఉన్న ఫీలింగే రాదు పీజీ ఫుడ్ అంటే. మేము వీక్ అంతా కూడా వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు వీకెండ్ అంటే చాలా ఇష్టం. అందరికీ వీకెండ్ అంటే ఇష్టం, బట్ మాకెందుకు ఇష్టం అంటే మేము యూనో ఆడుకుంటూ, మ్యూజిక్ వింటూ, మూవీస్ చూస్తూ, అలాగే ఏదైనా ఫుడ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ రూమ్లో అయితే మ్యాగీ చేసుకుంటూ, కిచెన్లోకి వెళ్తే ఏదైనా సంథింగ్ యూట్యూబ్లో చూసి ట్రై చేస్తాం. మా హాస్టలర్స్కి అయితే మ్యాగీ అనేది జస్ట్ మ్యాగీ కాదు, ఇదొక ఎమోషన్. అదేంటో తెలీదు, మ్యాగీ తిన్నంత వరకు మాకైతే ఏదో బిర్యానీ తిన్నంత హ్యాపీనెస్ వస్తుంది. అది తిప్పలు పడితే బాగుండకుండా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.